పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్పగుడి సెంటర్ వద్ద కొంతమంది కార్మికుల్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి మా కార్మికులు ఏ రకమైన దాడులు చేయలేదు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇది అన్యాయం అని చెప్పి మిగతా కార్మికులు కూడా స్టేషన్ దగ్గరకు పోయారు. సార్ మమ్మల్ని వదిలిపెట్టండి, మా కార్మికులు ఎందుకు సార్ అరెస్ట్ చేశారు, మీరు రమ్మంటేనే స్టేషన్ కాడికి వచ్చారు అనేటటువంటిది వీళ్ళు ప్రశ్నించారు. అక్కడ పోలీసులు ప్రశ్నించిన దాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. ఆడవాళ్ళకి దెబ్బలు తగులున్నాయి, మగవాళ్ళకి దెబ్బలు తగులున్నాయి. ఇష్టానుసారంగా తిట్టారు. పోలీసులు అంటే గడగడ వనకాలి చూపిస్తాం అనేటటువంటి విధంగా ఈరోజు భయభ్రాంతులు గురి చేసి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలే విధంగా చేశారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు వారికి, ఈ ప్రభుత్వం అన్యాయంగా టెండర్లు పెట్టి దళారీ వ్యవస్థలో దళితులు గిరిజనులుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, మంచినీటి సరఫరా విభాగం, ఇతర మున్సిపల్ కార్మికులందరినీ కాంట్రాక్టర్ కిందకి తీసుకెళ్తుంటే మా కడుపులు కొట్టొద్దు, మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి వాళ్ళ కడుపు గాలి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది వైలేషన్ చేయడం కానీ ఎక్కడ అతిక్రమించేటటువంటి చర్యలు ఎక్కడా చేయలేదు. ఇంకా కవ్వింపు చర్యలకి కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం చోటా నాయకులు, ఇక్కడ కూడా ఇప్పుడు ఈ అయ్యప్పగుడి సెంటర్లో కూడా జరిగింది. ఒక తెలుగుదేశం చోటా నాయకుడు రెచ్చగొట్టి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఈరోజు లోపలే ఇచ్చేటట్టు చేశాడు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు దళితులు, గిరిజనులు, పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళ మీద ఇటువంటి జులుము ప్రయోగిస్తూ ఉన్నారు, భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. మీ అంతు చూస్తాననేటటువంటి విధంగా అంత పెద్ద ఎత్తున కొట్టాల్సినటువంటి అవసరం లేదు. మహిళా కార్మికులు ఈరోజు గజగజగజ వణికిపోయేటటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి బూతులు దూషించడం కరెక్ట్ కాదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ, వ్యక్తుల మీద, అధికారుల మీద ఈ యుద్ధం జరగడం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కడుపులు కొట్టేటటువంటి చర్య మంచిది కాదని వేడుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అధికారం ఉండొచ్చు, మంత్రి గారు ఈ విధంగా ఆదేశించి వాళ్ళని అణిచేయండి అని కూడా చెప్పుకుండొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పి ప్రజలందరూ వారికి మద్దతు తెలుపుతున్నారు. మున్సిపల్ కార్మికులందరికీ నిన్ననే ప్రజా సంఘాలన్నీ ఇది అన్యాయం, రాష్ట్రంలో ఎక్కడా లేనిది, కాంట్రాక్టర్ను పెట్టడం అన్యాయం అనేటటువంటిది ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపారు. ప్రజల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు, అందరూ మద్దతు తెలుపుతుంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, మంత్రి గారు ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కరించాలా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions jariguchunnvi. Play class to 10th class. Maipadu Road, Navalakula Tota, Nelluru. Hi Nilor, please subscribe to N3 TV.